పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ విజయనగరం నుంచి గవర్నర్గా ఎలక్ట్ అయ్యాను. మాది డిస్ట్రిక్ట్ 3020 అంటాం. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు 82 క్లబ్లకి 82 ప్రెసిడెంట్స్ ఉంటారు. 82 మంది ప్రెసిడెంట్స్కి ఒక లీడర్ని గవర్నర్ అంటారు. ఇలా గవర్నర్స్ ఇండియాలో 44 ఉంటాము. ప్రపంచం మొత్తం మీద 535 మంది ఉంటాము. 220 కంట్రీలో 44,000 క్లబ్బులతో 1905 నుంచి కూడా వరల్డ్లో లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎన్జిఓగా మెంబర్షిప్ ఆర్గనైజేషన్గా ఉన్న ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్. ఇప్పటికి 1985 నుంచి పోలియో ప్లస్ ప్రోగ్రాం ప్రారంభించి ఇన్ని సంవత్సరాల్లో 99.9% పోలియో కేసులు ప్రపంచం మొత్తం మీద నుంచి ఎరాడికేట్ చేయగలిగాం. ఇప్పటికీ 98 దేశాల్లో పోలియో ఎరాడికేషన్ ప్రాధాన్యత రోటరీ ఇంటర్నేషనల్ తీసుకున్నది. ఓన్లీ 2 కంట్రీస్లో మిగిలింది, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో. డిస్ట్రిక్ట్ వైజ్ చూసేసరికల్లాను ఇప్పటికీ డిఫరెంట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కూడా మనం ఒక 800 స్విమ్మింగ్ మిషన్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కూడా బిలో పవర్టీ లైన్ ఉన్న ఉమెన్ ఇచ్చాపురం నుంచి విజయవాడ ఉన్న క్లబ్లో చాలామంది 800 మెంబర్స్కి ఇచ్చాము. ఒక్కొక్క మిషన్ కూడా ఏదైతే మీకు హై స్పీడ్ మిషన్ ఇప్పుడు చూసారో ఆ హై స్పీడ్ స్విమ్మింగ్ మిషన్ మనం ఇప్పటికి 800 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 19 మొబైల్ క్రిమిటోరియంస్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఈచ్ కాస్ట్ 15 లక్షల దాకా ఉన్నది. ఎవరికైనా మృతి చెందిన తర్వాత వాళ్ళకి గంటలో విత్ హెచ్పి గ్యాస్ తోటే బాడీని బర్న్ చేయడానికి అవకాశం ఉన్న మొబైల్ క్రిమిటోరియంస్ కూడా 19 సెంటర్స్లో ప్రారంభించడం జరిగింది. అలాగే డిపెండెంట్గా ఉన్న విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇండిపెండెంట్గా చేయడానికి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పటికి లాస్ట్ నియర్లీ 275 గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గ్లాస్ ఖరీదు మనకి 35,000 దాకా పడుతుంది అనమాట. అలాగే 10,000 మంది ఈ సంవత్సరం 10,000 మంది పిల్లలకి, ఆడపిల్లలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ రాకుండా ప్రయత్నాలు మనం ప్రారంభించాం. ఆల్రెడీ $4 లక్షల కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి మనకి. అలాగే క్లబ్ లెవెల్కి వచ్చేసరికల్లాను ఈ రోజు నుంచి మనం ఒక రావాడ అనే ఒక విలేజ్లో అక్కడున్న గవర్నమెంట్ స్కూల్లో 4 kV సోలార్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అది కూడా విత్ బ్యాటరీస్ బ్యాకప్ కూడా ఇవ్వడంతో ఈవెన్ పవర్ పోయినా సరే, ఈవెన్ మబ్బుగా ఉన్నా సరే ఆటోమేటిక్గా బ్యాటరీ ద్వారా ఉన్న పవర్ ద్వారానే మనకి కరెంట్తో పిల్లలకి చదువుకుంటారని. అలాగే ఈరోజు మనం కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ప్రోగ్రామ్ ద్వారాను ఈరోజు ఒక 18 స్విమ్మింగ్ మిషన్స్ ప్లస్ ఒక హై స్పీడ్ స్విమ్మింగ్ మిషన్ కూడా బిలో పవర్టీ లైన్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. అది ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో ఇలాగా ఇంటర్నేషనల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి క్లబ్ లెవెల్ వరకు కూడా చాలా వరకు యాక్టివిటీస్ చేస్తుంటాం. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా రోటరీ క్లబ్ పోర్ట్ సిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ ప్రెసిడెంట్ని. మా రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ 1995లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. మాకు ప్రత్యేకమైన పర్మనెంట్ ప్రాజెక్టులు 2 ఉన్నాయి. ఒకటి రోటరీ బ్లడ్ సెంటర్, రోటరీ డయాగ్నోస్ సెంటర్. దీని ద్వారా ఎంతోమంది నిరుపేదలు కానివ్వండి మంచి మెడికల్ టెస్టులు కానీ ఏమైనా అతి తక్కువ ధరలో బ్లడ్ సదుపాయాలు చేయటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఎన్నో సిఎస్ఆర్ ప్రాజెక్ట్ నుంచి, గ్లోబల్ గ్రాంట్స్ నుంచి కూడా మేము ఎన్నో ప్రాజెక్టులు చేయటం జరిగింది. అందులో టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గత 6 నెలల్లో కూడా ఎన్నో స్విమ్మింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎన్నో స్కూల్స్కు కోవిడ్ టైంలో హ్యాండ్ వాషెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఒక అతి మంచి కార్యక్రమంగా మా రోటరీ క్లబ్ సభ్యులు అయినటువంటి రొటేరియన్ డాక్టర్ ఓనా మురళీకృష్ణ గారు అనేసి ఆయన మేనేజింగ్ డైరెక్టర్. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన మేనేజింగ్ డైరెక్టర్. ఆయన సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 25 లక్షల రూపాయలు సదుపాయం చేయడంతో ఈరోజు రోటరీ జిల్లా ద్వారా మా క్లబ్ ద్వారా 1000 మంది బాలికలకి ఉచిత గర్భాశయ ముఖ ద్వారా నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. సర్వైకల్ క్యాన్సర్ అంటారు, HPV క్యాన్సర్ అంటారు దీన్ని. ఈ 1000 మంది బాలికలకు కూడా రాబోయే 6 నెలల్లో కూడా మేము వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నాము. ఈ విధంగా మా రోటరీ క్లబ్ ఇంతవరకు కృషి చేస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలతో ప్రజలకు సేవలు చేస్తూ, పబ్లిక్ సేవలు చేస్తూ, ఎకనామిక్ డెవలప్మెంట్గా మహిళాభివృద్ధికి కృషి చేస్తూ, పిల్లల చదువులు అనవని దేంట్లో అవనివ్వండి చిల్డ్రన్ ఇచ్చి కానీ అన్ని చోట్ల తోడ్పాటుగా ఉంటామని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.